ఈ ప్రేమతో ఖుషీని పడేయగలిగింది కానీ మావయ్యని పడేయలేకపోయింది. పాపం. మనం వేసిన ప్లాన్ కి శ్యామ్ దృష్టిలో రాధ క్యారెక్టర్ పూర్తిగా పడిపోతుంది. బేబీ, స్కూల్కి రెడీ అయిపోయావా? రెడీ డాడీ, నీకోసమే వెయిటింగ్. బేబీ, నా ల్యాప్టాప్ కనిపించడం లేదు. ఎక్కడుంది? ఆఫీస్ రూమ్లో ఛార్జింగ్ పెట్టాను ఖుషి. ఓకే బేబీ, నేను ల్యాప్టాప్ తీసుకొస్తాను. తిను. చూసావా, శ్యామ్ రాధతో డైరెక్ట్ గా మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. మనం సెట్ చేసిన టైం బాంబ్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా పేలుతుంది. బేబీ, బయలుదేరదామా? ఖుషి, డాడీని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమను. లేదు బేబీ, నేను ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి. నాకు టైం లేదు. బాయ్. ఖుషి, లంచ్ బాక్స్ అయినా తీసుకువెళ్ళమని చెప్పు. థ్యాంక్స్. పద ఖుషి. ఆగు డాడీ. ఏంటి బేబీ? ఏమైంది మీ ఇద్దరికి? మీరిద్దరు డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా మధ్యలో నాకు చెప్తున్నారేంటి? మీరిద్దరు గొడవ పడ్డారా? మాట్లాడుకోవట్లేదా? మిమ్మల్ని అడిగేది, ఆన్సర్ చెప్పండి. అదేం లేదు ఖుషి, నిన్ను కాసేపు ఆట పట్టించాలని అలా చేశాం అంతే. నన్ను ఆట పట్టించడానికైతే మీరు సరదాగా ఉండాలి కానీ డల్గా ఉన్నారేంటి? మార్నింగ్ నుంచి నువ్వు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఖుషి. డాడీ చూసావా, ఇలాగే మాట్లాడుతుంది. నీకేమన్నా అర్థమైందా? తన మాటలు మనకు అర్థం కాకపోయినా తను మనల్ని అర్థం చేసుకుని నడుచుకుంటుందని మాత్రం నాకు తెలుసు. పద బేబీ. బాయ్ అమ్మా. బాయ్.